పతంగులు ఎగరేసేటందుకు చైనా మాంజాను వాడద్దు, దారాన్ని దొంగసాటుగా అమ్మేటోళ్లను పట్టియాలని సర్కారోళ్ళు ఎప్పటి సందో చెప్తున్నారు. మొన్నట్లా చైనా మాల్ను దొరకబట్టించినోళ్లకు 5,000 రూపాయలు కూడా ఇస్తామని పట్నం దిక్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న బంపర్ ఆఫర్ పెట్టిండు. అసలుకే సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నది. దినదినం మాంజా దారం మెడలు కోసి దావకార్ల పడేటోళ్ళు ఎక్కువైతున్నారని పట్నం దిక్కు ఒక పోలీస్ అన్న మాంజా ఎంత డేంజరో అల్కగా చెప్పే పని ముంగటేసుకున్నాడు. వామ్మో, దారం సల్లగుండా కత్తి కంటే పదనగున్నది కదా. కత్తెన్న మోండిపోయి అప్పుడప్పుడు తెగకుంటా ఉంటది గాని మాంజా అంతకు మించి ఉన్నది. తాకుడే ఆల్చం తెగుడే ఉన్నది. పట్నం మలకపేట దిక్కు చైనా మాంజా ఉన్న దారం కండే పతంగిని పట్టుకొని ఓ పిల్లగాడు ట్రాఫిక్ ఎస్ఐ రామన్న కండ్లబడ్డాడు. చైనా మాంజా ఎంత డేంజరో జనాలు చెప్తింటలేరు. ఎన్నో కాడైతే మనకెందుకని లైట్ తీసుకుంటున్నారని దోసకాయ తెచ్చి ప్రాక్టికల్ గా చూపెట్టే పని పెట్టుకున్నాడు ఎస్ఐ రామన్న. దారం ఎంత పదనుందో దోసకాయ కత్తిరించి చూపెట్టిండు. పిల్లగాని ఏళ్లకు కూడా దారం కోసినట్టే ఉన్నది. టేపులేసి చిన్నగా కవరింగ్ చేసిండు. మంచిగా మాలు వేరే కార్డులతో వేసుకోవాలి పైకి. అది చూసి ఎట్లా కట్ అయితే చూసిన పెడితే కూడా అంతనే స్పీడ్గా పోతారు బైక్ వేసుకొని. షిన్నోనికి జ్ఞానోదయం అయినట్టున్నది. వాడన్ సార్ అనుకుంటే వెళ్ళిపోయిండు. అంత మంచిగానే ఉన్నది గాని చైనా మాంజాను ఇంత బహిరంగంగా అమ్ముతున్నా వాటితోటి ఇన్ని పరిశానలు అవుతున్నా సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్టో వాళ్ళకే తెలవాలి. మరి ముందుగాల తయారయ్యే కాన్నే సప్లై చేసే కాన్నే పట్టుకుంటే ఇంత తిప్పలు ఉండకపోవు కదా అని అనుకోవట్టిరు. అగ్గోగు దొరుకుతుందని కొంటున్న కొందరు జనాలు. ఏ మాటకు ఆ మాటనే గాని శబాషే రామన్న, సర్కార్ జీతం మందం చెప్పిన పని చేసినామా అయిపోయిందా అన్నట్టు ఊకోకుండా పబ్లిక్ పానాల మీదున్న శ్రద్ధకు హ్యాట్స్ ఆఫ్ రామన్న. పబ్లిక్ మన జోర్దార్ తరపున మల్లొక పారి చెప్తున్నాం. ఆ శీమకండ్ల షైనోని మాంజాను కొనకుర్రి, పానాలను పరిశాన్ చేసుకోకుర్రి.